బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుణాచల గిరి ప్రదక్షిణ, అరుణాచల క్షేత్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. అరుణాచలం అనేది అనాది కాలం నుంచి ఉన్న ఆ పరమేశ్వర స్వరూపం. ఇక్కడ అరుణాచలేశ్వరుడు కొండ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అక్కడ ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. ఎవరైతే అరుణాచలంలో అడుగు పెడతారో వారి జీవితంలో వారి పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నది కూడా ప్రతీతి. అలాగే ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చాలామంది చేశారు. చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. ఉదాహరణకు ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు స్థితి కార్యం నిర్వహించే సమయంలో ఒక లిప్తపాటు కాలం ఆలస్యం చేశాడు. దానికి పరమేశ్వరుడు కోపించాడు. ఇప్పుడు తక్షణ తరుణోపాయం ఏంటి అంటే అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యు అని చెప్తాడు. అప్పుడు ఆ విధంగా పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు అరుణాచల గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత ఏంటంటే స్థితి కార్యం నిర్వహించటంలో, నాయకత్వం వహించటంలో ఆయన అగ్రగణ్యుడిగా ఉన్నాడనమాట. అంటే దేవతలకు సైతము కూడా శక్తిని, ఆధిపత్యాన్ని అందించేది అరుణాచల గిరి ప్రదక్షిణ. అలాగే పార్వతీదేవి కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని పొందింది కూడా ఇక్కడ ఈ అరుణాచల క్షేత్రంలోనే. ఒకానొక సందర్భంలో కూడా పార్వతీదేవి శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని పతిగా పొందాలి అని చెప్పి ఆమె ముందుగా కంచిలో తపస్సు చేయమని చెప్తాడు పరమేశ్వరుడు. అక్కడ సైకత లింగంని ఆమె తయారు చేసుకొని ఏమరకుండా కూడా అహోరాత్రాలు కూడా తపస్సు చేస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చి ఆ లింగంని కొట్టుకుపోయే పరిస్థితులలో ఆమె ఆ లింగాన్ని గట్టిగా పట్టుకుంటుందన్నమాట. అయితే ఆ లింగం చెక్కు చెదరదు. అందుకే తన స్తన భాగాలు, ముద్రలు కూడా ఆ లింగంపై మనకి ఇప్పటికీ కూడా ఏకాంబరేశ్వర శివలింగంపై మనం దర్శించవచ్చు అనమాట. ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమై ఆమెకు అనుగ్రహాన్ని అందిస్తాడు. నీవు అరుణాచలం వెళ్ళి గౌతమ మహాముని పర్యవేక్షణలో నీవు అక్కడ తపస్సు చేయు, నీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మవారు అరుణాచల గిరికి చేరుకుని గౌతమ మహర్షి చేత అరుణాచల క్షేత్ర వైభవాన్నంతా తెలుసుకొని అక్కడ తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరి శరీరంలో సగభాగాన్ని పొందింది కూడా ఈ అరుణాచల క్షేత్రంలోని అని మనకు స్పష్టంగా పురాణాల ద్వారా అవగతమవుతుంది. అలాగే మరొక సందర్భంలో ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం అన్నపూర్ణాదేవి అలంకారం. అక్కడ ఏంటంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి భిక్ష వేస్తున్న సందర్భం కూడా చూస్తాం. అది కూడా ఇక్కడ ఈ అరుణాచల క్షేత్రంలోనే జరిగింది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ క్షేత్రంలో 1, 2 కాదు, ఎన్నో రకాల కథలు. ఎంతోమంది కూడా దేవీ దేవతలే ఈ క్షేత్రంలో తపస్సు చేసి అరుణగిరి ప్రదక్షిణ చేసి వారి కోరికలు నెరవేరడమే కాకుండా, సిద్ధి పొందటమే కాకుండా ప్రయోజనాలన్నీ కూడా సిద్ధించాయన్నమాట. అలాగే ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు కూడా ఒక సుందరమైన ఒక ఆకృతిని చూసి మోహింపబడతాడు. అయితే ఆ సుందర ఆకృతి పావు రూపం ధరిస్తుందన్నమాట. తర్వాత ఈ బ్రహ్మదేవుడు డేగ రూపం ధరిస్తాడు. ఆ పావురాన్ని వెంటాడుతూ డేగ రూపంలో అరుణాచలానికి చేరుకుంటారనమాట. అయితే ఆ పావురం ఇక్కడున్న అరుణాచలేశ్వరుని శరణు వేడి నన్ను రక్షించు అనగా అప్పుడు ఒక విల్లు చేత పట్టుకొని ఆయన రక్షించటానికి ముందుకు వచ్చి ఆ డేగను సంహరిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పరమేశ్వర నా తప్పిదాన్ని క్షమించు స్వామి అని అంటే, సరే అరుణాచలంలో అది ఆడి అన్నామలై క్షేత్రం మనం గమనిస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. ఆ స్థలమే, ఆ ప్రదేశమే బ్రహ్మదేవుని శాప విముక్తి కలిగింది కూడా అక్కడే అని చెప్తూ ఉంటారు. అలాగే మనం గమనిస్తే శ్రీహరి దాల్చిన దశావతారాలలో కూడా వామన అవతారంలో బలిచక్రవర్తి వామదేవుడికి అది ఇలా నీళ్లు వేసే క్రమంలో నీళ్లకు అడ్డుపడుతూ ఉన్నప్పుడు పుల్లతోటి ఇలా జరుపుతాడనమాట శ్రీ మహావిష్ణు. అప్పుడు శుక్రాచార్యుడి కన్ను పోతుందన్నమాట. మీ అందరికీ తెలుసు దేవతలకు రాజు బృహస్పతి, రాక్షసులకు రాజు శుక్రాచార్యుడు అని. అయితే శుక్రాచార్యుడు కన్ను పోతే మరి తక్షణ తన్నోపాయం ఏంటి, మరి తనకు మళ్ళీ దృష్టి లభించేది ఎలాగా అని అంటే దేవతలు చెప్తారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి అని చెప్తారు. అప్పుడు అరుణాచలానికి చేరుకొని శుక్రాచార్యుడు గిరి ప్రదక్షిణ చేసి తపస్సు చేస్తే అతనికి మళ్ళీ దృష్టి పరిపూర్ణంగా అక్కడ ఆ ప్రదేశంలో లభించింది అన్నమాట. అలాగే మరొక కథనం ఏంటంటే మార్కండేయుడు అన్నమాట. మార్కండేయుడు
పసి బాలుడు తనకి అల్పాయుష్ ఉంటే పరమేశ్వరుని అనుగ్రహంతో అతను పూర్ణాయుష్ పొందాడు. అలాగే ఈ అరుణగిరి పైన కూడా ఆయన కూడా తపస్సు చేసి పరమేశ్వరి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాడు. అయితే ఇక్కడ ఆయన అరుణగిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కూడా ఎంతోమంది మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, ఎంతోమంది దేవతలు, ఋషులు, మునులు, మనకు కంటికి కనిపించని ఎంతోమంది మహనీయులు కూడా వారందరినీ మార్కండేయుడు దర్శిస్తూ దండం పెట్టుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. అయితే పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరుతాడనమాట. ఇప్పుడు నాలాంటి వారైతే ఇలా దర్శనం చేసుకుంటారు, సామాన్యమైన మానవులకు మరి ఎలా వీరందరి అనుగ్రహం కలగాలి అని అంటే, ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వారికి వీరందరినీ దర్శించిన పుణ్యం లభిస్తుంది అని చెప్తారు. అందుకనే ఒక్క అరుణాచల కొండ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే చాలు ఈ సమస్త దేవీ దేవతలు 33 కోట్ల దేవతలకు కూడా మనము వారి అనుగ్రహము అలాగే వారి శక్తి మనం పొందే అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే భిన్నంగా అరుణాచలేశ్వరుడి కృప పరిపూర్ణంగా పొందే అవకాశం నిజంగా ప్రతి ఒక్క జన్మను సార్థకం చేసుకోవాలనంటే అరుణాచల క్షేత్రానికి తప్పకుండా వెళ్ళాలి. అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి, అక్కడ దీపాన్ని దర్శించాలి, దీప సేవలో తరించాలి. దీనికి సంబంధించి ఎన్నో రకాల ఇంకా ఎన్నో కథనాలు కూడా మనకు ప్రచారంలో ఉన్నాయి. భృంగికి మోక్ష మార్గాన్ని అందించింది కూడా ఇక్కడ ఈ అరుణాచల క్షేత్ర ప్రదేశమే. ఇది విశేషం. For more videos like this, subscribe Big TV channel.